నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. మార్చి నెల 2025 తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే పాల్గొన మాసంలో తులారాశికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 2-3 పాదాలు ఈ యొక్క తులారాశి చెందినవి. ఈ తులారాశి యొక్క పాల్గొన మాసంలో చూసినట్టయితే గ్రహస్థితి చూస్తే 12లో కేతువు, అట్లానే 6లో శుక్రుడు, బుధుడు, రాహువు, మళ్ళీ రవి కూడా 14వ తారీఖు నుంచి మారుతున్నారు 6వ స్థానానికి, పంచమ స్థానం నుంచి. శని పంచమ స్థానంలోనే ఉంటున్నారు. తర్వాత గురువు అష్టమ స్థానము, భాగ్యంలో ఈ యొక్క కుజుడు వక్కరే ఉన్నారు. ఈ యొక్క స్థితి చూసినట్టయితే మనకు గ్రహస్థితిలో ముఖ్యంగా ఈ తులారాశి వారికి నీరసంగా ఉండటం, కొద్దిగా పనిచేయగానే ఆ శరీరంలో అలసట రావటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్యం కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఖర్చులు కావటము, మళ్ళీ ఏదైనా పని మొదలు పెడితే అనుకున్న దానికన్నా టార్గెట్ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోవటం, కొద్దిగా విచారంగా ఉండటము, ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. శత్రువులు కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చి కలగజేయటం, ఇవన్నీ కూడా వీళ్ళకి పూర్వార్థం అత్యద్భుతంగా అయితే లేదు, చాలా హోప్లెస్గా ఉంది. ఉత్తరార్థం మాత్రం కుటుంబ మూలకంగా కానీ సౌఖ్యాలు ఏర్పడటం, అట్లానే తను నిర్ణయం తీసుకున్న దానికి ఒక శుభాన్ని చేకూరే అవకాశం, తర్వాత బంధుమిత్రాలతో కూడా ఒక మంచి మాటలు వినటం, తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని మంచిగా ప్రసన్నం చేసుకోవటం, అంటే వాళ్ళ పనులు కలగాలంటే వీళ్ళని ప్రసన్నం చేసుకోవటం, తర్వాత ఆకస్మిక ధనలాభాలు, ఇవన్నీ కూడా తులారాశి వారికి ఉత్తరార్ధంలో చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళకి 6వ స్థానంలో పాపులు, శుభులు అందరూ కూడా కలిసి ఉన్నారు. అందులో వక్రించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో యోగాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ అంటే మెండైన రీతులు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉచ్చలో శుక్రుడు ఉండి వక్రే ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు కూడా అంటే షష్ఠ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వాలని మనకు ఉన్నది, కానీ ఇక్కడ వక్రే ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అందుకనే కుటుంబంలో సౌఖ్యాలు కానీ, జీవితంలో శుభకార్య మూలకంగా లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ అవకాశం ఉంది. బుధుడు కూడా వక్రై 6లో ఉన్నాడు. ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది తులారాశి వారికి అద్భుతమైన కాలంగా ఈ ఉత్తరార్ధ కాలాన్ని గోచరిస్తుంది. అంటే మార్చి 15-14 ముందర అంత బాగాలేకపోయినా 14 తర్వాత నుంచి బాగుంటుంది. కొలిక్కి సమస్యల పరిష్కారం రావటం కానీ, ఒక్కొక్కటిగా విడిపోవడం కానీ, తర్వాత విద్యార్థులకు కూడా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. రాజకీయంగా వెనుకబడిన వాళ్ళకి యోగదాయకంగా ముందుకెళ్ళే అవకాశం, అంటే ఛాన్స్ కోసం యూజ్ చేస్తుంటారు. కొన్ని సంఘటనలు జరిగితే కొంతమంది, ఇప్పుడు చూడండి కొన్ని సంఘటనలు మనం తీసుకుంటే రాజకీయాల్లో అది ఒక హైప్ చేసుకోవడానికి ఒక అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. అలా ఒక సంఘటన వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడము, అలా వీళ్ళు దాన్ని వాడుకొని రాణించే అవకాశం ఉంటుంది రాజకీయంగా కూడా. అట్లా రాజకీయ నాయకులకి, సినీ ప్రముఖులకు కూడా కొన్ని అనుకోకుండా కొందరు నూతన పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ వల్ల ఛాన్సులు రావటము, లేదా వీళ్ళు చెప్పిన కథ వాళ్ళకి నచ్చటము, లేదా వీళ్ళ పాత్ర చిన్న పాత్ర ఇచ్చినా వీళ్ళు పోషించేది అక్కడ చాలా బాగా రాణింపు రావటం, అవన్నీ కూడా అందుకు వీళ్ళకి మంచిదైన సమయంగా గోచరిస్తుంది తులారాశి వారికి. అంటే రాబోయే కాలంలో వడివడి అడుగులు నడుస్తున్న ఒక శుభ సంకేతంగా వెళుతుంది ఈ యొక్క మార్చి నెల అనేది చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు? శుభ్రంగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు మాసం వీళ్ళకి? మరి ఆరోగ్య రీత్యా వీళ్ళకి షష్టంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు స్వల్పమైన అనారోగ్యం అయితే ఉంటుందని చెప్పాను. రవి అందులోనే ఉన్నాడు కాబట్టి అయినా యోగదాయకంగా ఉంటాడు. రవి పెద్దగా ఇబ్బంది పెట్టాడు. ఆరోగ్య రీత్యా అలసట అనేది అయితే ఉంటుంది. అది మాత్రం తీసుకోవడానికి వైద్యం అప్పుడప్పుడు ఏదన్నా అఫెన్స్గా తీసుకునే ట్యాబ్లెట్స్ ఉంటే వైద్యపరంగా అవి తీసుకోవటం మంచిది. మంచి లాభాలు రావాలంటే ఏ రంగాల్లో బిజినెస్లు చేస్తే బాగుంటుంది అంటారు ఈ రాశివారు? ఈ రాశివారు ముఖ్యంగా వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే మనము చూచాయిగా దీనిలో చెప్పడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే రాణింపు ఉంటుందా లేదా ఈ నెలలో మనకు అనేది చెప్పుకోవచ్చు దీని పరంగా. అంటే రాణింపు అనేది ఉంటుంది వ్యాపారంలో,
అంతవరకే. కానీ హైప్ రావాలి, మనకు ఆ యోగదాయకంగా ఉండాలంటే మనం జాతక చక్రం చూసుకోవాలి. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? భూమికి సంబంధించిన వ్యవహారాలు కొంత యోగదాయకంగానే ఉన్నాయి. అంటే ఇప్పుడిప్పుడే వీళ్ళు ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం అనేది మంచిది. అలా గురుగారు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితం కూడా వీళ్ళకి అనుకూలమయ్యే ఒక అంశం కూడా ఉంది. అంటే వీళ్ళు ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆ నిర్ణయం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. కాబట్టి తద్వారా వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది ఆ జీవితం కూడా. శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుందా? శుభ కార్యక్రమాలకు అవకాశం ఉంది. ఇంకా రాబోయే మాసాల్లో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పటికైతే ప్రత్యేకంగా సూచికంగా ఉంటాయి అంతే. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందు పడే అవకాశం అని కనిపిస్తుంది గురుగారు. ప్రేమ వ్యవహారాలకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఏంటంటే రాణింపు ఉండకపోవడం కారణం ఏంటంటే ఒక సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఒక చిన్న సమస్య, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు చేసేటువంటి వారు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారా? ఈ యొక్క గ్రహ కూటమి ఏదైతే నడుస్తుందో, షష్టగ్రహ కూటమి అనేది రాబోయేటువంటి మాసంలో ఏదైతే ఉందో, ఈ గ్రహ కూటమి కొన్ని అనుకూల అంశాలే గోచరిస్తున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి అవకాశంగా మారచ్చు ఖచ్చితంగా. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? అయినా ఇక్కడ వీళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది మనం చెప్పబడుతుంది కాబట్టి నవగ్రహ దేవాలయాలు సంచారం చేయటం చూసుకోవటం, ప్లస్ ఇష్టదేవుడు కులదేవుడు అని వాళ్ళు ఉంటాయి ఇంటికి. ఇష్టదేవుడు కులదేవుడు సంచారం అంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావటం, అట్లనే క్షేత్ర దర్శనాలు చేయటం వల్ల వీళ్ళు కొన్ని మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా మొక్కులు ఉన్నా ఆ మొక్కులను తీర్చుకోవటం కూడా సమస్యగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ మొక్కులు తీర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇంకా వీళ్ళకి మెరుగైన ఫలితాలు పొందాలి అని అంటే నవగ్రహ ధాన్య దానాలు ఇవ్వటం మంచిది. తర్వాత నిత్యము కూడా వీళ్ళు విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం అనేది మంచిది. తులసి మాల సమర్పించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, కనకధార స్తోత్రం చేయటం, అట్లాగే ఇవన్నీ కూడా గణపతి ఆరాధన చేయటం, ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి ప్లస్ కుజుడు కూడా వీళ్ళకి వక్రై ఉన్నాడు భాగ్యంలో. తర్వాత కేతువు కూడా వీరికి ద్వాదశ స్థానంలో ఉన్నారు. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు జపాన్ని ఏదైతే చేస్తారో తరచుగా అది ఇంకా పెంచుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి జపాన్ని కానీ లేదా క్షేత్ర దర్శనం చేసుకోవటం కానీ లేతే పుణ్యకథాశ్రవణం చేయటం కానీ అద్భుత ఫలితాలు వస్తాయి తులారాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలంటే లక్ష్మీ జయంతి అంటారు, దాన్నే హోలికా ఉత్సవం అంటారు. మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది. కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకుండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకు కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులను ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. కామదహనంలో పాల్గొనండి. అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం, తామర గింజలతో జపం చేయటం, తామర గింజలతో హోమం చేయటం, తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియలు చేయండి. ఇంకా పాల్గొన మాసంలో నరసింహ క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది. కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాదశ రాశుల వారు. శ్రీమాత్రే నమః.